స్టాక్ మార్కెట్ సూచీలు 2026 బడ్జెట్ వేళ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆరంభంలో కాస్త లాభాల్లోనే కొనసాగినప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఒక దశలో 2300 పాయింట్లకు పైగా పతనమైంది. ఆఖర్లో కాస్త కోలుకున్న చివరకు 1547 పాయింట్ల నష్టంతో 80,723 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 495 పాయింట్లు తగ్గి 24,825 వద్ద సెషన్ ముగిసింది. ఇక్కడ మార్కెట్లు పతనం అయ్యేందుకు బడ్జెట్ అంతలా ఆకట్టుకోకపోవడం ఒక కారణం కాగా, ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చేసిన ప్రకటనలు కూడా అమ్మకాల ఒత్తిడికి దారితీశాయి. వీటిల్లో ఒకటి షేర్ల బైబ్యాక్పై పన్ను ప్రకటించడం కాగా, రెండోది F&O ట్రేడింగ్పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచడం. వీటి విషయానికి వస్తే కంపెనీలు సాధారణంగా షేర్ల బైబ్యాక్ ప్రకటిస్తుంటాయి. కంపెనీలు ఇకపై బైబ్యాక్ ప్రకటించినప్పుడు కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్పై 22%, నాన్ కార్పొరేటర్లకు అయితే 30% పన్ను పడుతుంది. ఇక్కడ షేర్ హోల్డర్లకు మాత్రం షేర్ల బైబ్యాక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇక మీదట డివిడెండ్గా కాకుండా క్యాపిటల్ గెయిన్స్గా పరిగణిస్తారు. అక్రమ వినియోగానికి చెక్ పెట్టే ఉద్దేశంతో దీనిని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇది మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీసింది. మరొకటి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్. ఇక్కడ F&O ట్రేడింగ్పై STT ఛార్జీల్ని పెంచుతున్నట్లు ప్రకటించగా, ఇది ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు నిరాశ కలిగించే అంశం. వారికి ఖర్చును పెంచుతాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్పై STT 0.02% నుంచి 150% పెరిగి 0.05%కి చేరింది. ఇంకా ఆప్షన్స్ ప్రీమియం విషయానికి వస్తే ఇది 0.10% నుంచి 50% పెరిగి 0.15%కి చేరింది. ఇక్కడ స్టాక్ మార్కెట్లలో అధిక రిస్క్ ఉండే F&O ట్రేడింగ్లో క్రయ విక్రయాల సమయంలో ప్రభుత్వం విధించే పన్నునే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటారు. దీనిని పెంచేందుకు కారణాలను కూడా బడ్జెట్ ప్రకటన తర్వాత నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఊహాజనిత ట్రేడింగ్ను నిరోధించేందుకు ఇక్కడ ఈ ఛార్జీలను పెంచినట్లు స్పష్టం చేశారు. చాలా వరకు ఇక్కడ అధిక లాభాలు వస్తాయని ఏమాత్రం అవగాహన లేకుండా చాలా ఎక్కువ మంది నష్టపోతున్నారని తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ ఛార్జీల్ని భారీగా పెంచినట్లు తెలిపారు. ఇక్కడ ట్రేడింగ్ ఖర్చు పెంచడం ద్వారా ట్రేడర్లకు డబ్బును కాపాడొచ్చని భావిస్తోంది కేంద్రం. ఇదే సమయంలో డెరివేటివ్స్ మార్కెట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఒక రకంగా ఆదాయం పెంచుకోవడం ద్వారా ప్రభుత్వ మార్గంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే STT ట్యాక్స్ రేట్లు పెంచడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇంకా పలు స్టాక్ బ్రోకరేజీలకు సంబంధించిన స్టాక్స్ కూడా కుదేలయ్యాయి. వీటిల్లో ప్రధానంగా ఏంజల్ వన్ స్టాక్ ఒక దశలో 14% వరకు పతనమై 2199.50 వద్ద కనిష్టాన్ని తాకగా, చివరకు 9% పతనంతో 2313 రూపాయల వద్ద స్థిరపడింది. బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజీ వెంచర్స్ లిమిటెడ్ షేర్లు కూడా 15% వరకు పతనమై చివరకు 5% నష్టంతో ముగిసింది. IIFL, MCX, BSE షేర్లు కూడా 10% వరకు పతనం కావడం గమనార్హం.